ఆ ఇంట్లో ఉన్న పిల్లోడు కాట్బాల్ తీసుకుని పిట్టలు కొట్టడానికి పోయి సాయంత్రం దాకా కొడితే ఒకటి కూడా పడలా. బాతులు లోపలికి నేరుగా పోతుంటే ఒక ఈ కూడా ఏమైనా తగలదలే అని కొట్టాడట. ఒక బాతు తలకు తగిలి గిర్రం తిరిగి కింద పడిపోయి అటు ఇటు చూశాడు, ఎవరు లేరులే అనుకున్నాడు. గుంటతోకి బూడి చేశాడు. గుంటతోకి బూడి చేసాడు, పడుకున్నాడు. వాడు ఉదయాన్నే 9 గంటల దాకా లేడు. వాళ్ళక్క ఉదయాన్నే లేచి అంటలు దోమన్ని పనులు చేయాలి. ఉదయాన్నే వాళ్ళక్క వచ్చి 5:30కి ఏయ్ పైకి లేరా అనింది తమ్ముడిని. ఎందుకు లేపుతున్నావు నన్ను పడుకొని ఉంటే అన్నాడు తమ్ముడు. వాళ్ళ అక్క అన్నది లేరా పైకి అన్నది. నేను ఇప్పుడు ఎందుకు లేస్తాను, లేయి రే పైకి లేరా, లేచి అట్లు తోముతూ రారా అనింది. నేనెందుకు తోముతాను, నువ్వే తోముకో అన్నాడు. రే బాతు సంగతి నాయనమ్మకి చెప్పేస్తా అని. బాతు సంగతి నాయనమ్మకి చెప్పేస్తా అంటే దుప్పటి కప్పుకున్నవాడు సప్పలు లేచి కూర్చొని అంట్లు కాడ పోయి కూర్చొని అంట్లు తోమాడు. వాడు ఒక చేసిన తప్పుని కప్పిపెట్టుకున్నాడు కనుక దానిని వాళ్ళక్క సైతానుగాడు ఏ విధంగా ఒకరిని బానిసగా చేసుకుని పని చేపిస్తాడో అలాగ వాళ్ళక్క వాడిని 3 నెలలు అంట్లు తోమించింది. పాపం మనల్ని బానిసలుగా చేసేస్తుంది, బానిసలుగా చేసేస్తుంది. స్వతంత్రత లేకుండా అయిపోతుంది పాపం. ఎప్పుడైతే ఒకరోజు వాళ్ళ నాన్నమ్మ ఒళ్ళో పడుకొని, నానమ్మ ఒకరోజు నేను పిట్టలు కొట్టడానికి పోయాను, ఒక్కటి కూడా పడలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళు బాతులన్నీ వరుసగా గూట్లోకి వెళ్తున్నాయి. గూట్లోకి వెళ్తుంటే కాట్బాల్తో కొట్టాను, ఒక బాతు చచ్చిపోయింది, దాన్ని పాతి పెట్టేశాను అన్నాడంట. పోతే పోయింది లేరా, నిన్ను చూస్తే అంతా మా ముసలోళ్ళలాగే ఉంటావు, నువ్వు కొడితే కొట్టినావులే అన్నదంట. మంచి మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళ అవ్వ చెప్పేశాడు. వాళ్ళ అవ్వ ఏం చేసింది, పోతే పోయింది లేరా అని. వాడు చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. వాళ్ళ నానమ్మ క్షమించేసింది. అప్పటి వరకు 3 నెలలు వాడు బానిసే వాళ్ళ అక్కకి. లేరా అంటే లేస్తున్నాడు, అంటలతో మాట తోస్తున్నాడు, కూరగాయలు దాపాటు తెస్తున్నాడు. ఆడవాళ్ళు చేసుకున్నప్పుడు నాకెందుకు చెప్తున్నావు అంటాడు. బాతు సంగతి నాయనమ్మ అంటున్నాడు. వాళ్ళ నాన్నమ్మకి చెప్పేశాడు, పోయి పడుకున్నాడు దుప్పటి కప్పి. ఉదయాన్నే వాళ్ళ అక్క వచ్చింది. రేయ్ లేయిరా, ఇంకా లేయలేదేంటి, లేయి పైకి, బాతు సంగతి అవ్వకు చెప్పేస్తా. బాతు కాదు, నాయనమ్మ కాదు, జేజమ్మకు చెప్పుకోపో అన్నాడు. జేజమ్మకు చెప్పుకో, నేను లేనన్నాడు వాడు. వాడికి అంత ధైర్యం, అంత స్వతంత్రం ఎలా వచ్చిందనుకుంటున్నారు? వాడు అప్పటి వరకు వాడు చేసిన తప్పుని, ఆ నేరాన్ని, పాపాన్ని కప్పిపెట్టాడు కనుక ఆ పాపం వాడిని ఏలింది. వాళ్ళ అక్క రీతిలో వచ్చి ఏలింది. సైతాను కూడా అంతే. నువ్వు తప్పు చేసావు అనుకో, నువ్వు తప్పు చేసావు, నేను చెప్పేస్తా అని నిన్ను ఏళ్తుంది. అది నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే స్వతంత్రుడిగా మారిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక.